యాంటీవైరస్ విత్తనాలు ఏంటంటే కొన్ని విత్తనాలు ఉన్నాయి కాపు జంగ వదులుతాయి. జంగ వదులుతాయి కొద్ది దూరం వస్తుంది, ఇది అట్లా రాదు. దగ్గరే మన మామూలుగా ఎదువరికి 300 రూపాయలు తేజాలు చూడండి చిక్కగా, అది ఆ టైంలో చిక్కగా పడుకుంటుంది కింద నుంచి. కాపు వస్తుంది, మంచి హైట్ వస్తుంది తోట అయితే. పోతనే ఉంటది, కాసుకుంటా పెరుగుతూ ఉంటది, స్టెప్ ఆగదు. అందరికీ నమస్కారం, మీరు చూస్తున్నారు రైతన్నకు సమాచారం ఛానల్. ప్రస్తుతం మనం పాపాయిపాలెం విలేజ్లో ఉన్నాం, బెల్లంకొండ మండలం, పల్నాడు డిస్టిక్. సో ఇక్కడ మనము ఇప్పుడు చూస్తున్న ఫీల్డ్ వచ్చరికి జాక్పాట్ 119 విజయ్ బయోటిక్ సీడ్స్ వాడిది. సో ఇప్పుడు ఒకసారి బ్రదర్ నాకు ఒకసారి ఈ చూపించు. ఎంత ముందు చూసిన తోట కంటే కూడా అద్భుతంగా అయితే ఇక్కడ తోట కనిపిస్తూ ఉంది, చూడొచ్చు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది బాబా ఈ తోట వేసుకొని? 8 నెలలు. 8 నెలలు వేసావు? 8 నెలలు. 8 నెలల చివరిలో వేసుకున్నాం అంటే ఇప్పుడు 4 నెలలు కంప్లీట్ అయిపోయింది, 5 నెలల్లో ఉన్నాం. సో ఒకసారి మొక్క కింద నుంచి చూపించు బ్రదరు. ఇక్కడ నుంచి కూడా కింద పాదు దగ్గర నుంచి బ్రాంచెస్ వచ్చి అత్యధికంగా బ్రాంచెస్ వచ్చినాయి. తర్వాత మనకి కింద నుంచి కూడా కాపు ఉంది. మళ్ళీ ఎంత గుమ్మటంగా మొక్క అనేది పెరిగింది అంటే దగ్గర మనకి 5 ఫీట్లు పెరిగి ఉంటుంది. ఇది 5 ఫీట్లు అంటే దగ్గర నా హైట్ వచ్చింది. సో ఈ జాక్పాట్ వెరైటీ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో తీసున్నాం, మళ్ళీ ఇక్కడ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ వెరైటీకి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొత్తం తర్వాత ఇంత బాగా రావడానికి ఆయన ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకున్నారనే దాని గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి సార్? శ్రీనివాసరెడ్డి, పుణ్యాల శ్రీనివాసరెడ్డి గారు. మీది ఊరు విలేజ్ అని చెప్పే ప్రయత్నం చేయండి. మండలం పాపాయిపాలెం, బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా. సో మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తా ఉన్నారు? 5 ఎకరాలు మిర్చి. 5 ఎకరాలు మిర్చి చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న వెరైటీ ఏంటిది? జాక్పాట్ 117. జాక్పాట్ 117 బీజే బయోటిక్ వారి జాక్పాట్ 117. సో ఇప్పుడు మీకు తోట ఎన్ని అడుగులు పెరిగి ఉంటుంది చెప్పండి? మీ 5 అడుగులు. 5 అడుగులు పెరిగింది. ఎంత కాపు కాసి ఉంటుంది దీని మీద? నా అంచనా అయితే ఇప్పుడు కాసిన వరకు 2 ఎకరాల మీద 70 క్వింటాలు అయింది. 2 ఎకరాల మీద 70 క్వింటాలు కాపు ఉంది. ఇప్పుడు మళ్ళీ పైన పోతుంది, ఇగురు బాగుంది. సో ఇప్పుడు ఈ వెరైటీ గురించి చెప్పండి. ఎన్ని సంవత్సరాలు మీకు వ్యవసాయం మీద అనుభవం ఉంది? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మిరప తోటలు వేస్తూ ఉంటారా? వేరే ఏమైనా చేస్తారు? మిరప పత్తి వరి వేస్తారు. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల అనుభవంలో మీరు ఈ రకమైన కాపు కానీ ఈ రకమైన ఎదుగుదల కానీ ఎప్పుడైనా చూసారా? చూడాలి. అసలు వెరైటీ భూమి స్వభావం ఏంటిది? ఇది భూమి ఎర్రనేలే. సో ఇప్పుడు మీరు మీ ఏరియాలో ఇప్పుడు నేను చూడటం ఇది 2వ ఫీల్డ్. అక్కడ మించి అక్కడ దగ్గర 4.5 అడుగులు పెరిగింది అదే 4 నెలల్లో. మీ తోట మట్టుకు ఇంకా దానికి మించి పెరిగింది. దీనికి భూమి మీద ఎన్నిసార్లు మంది కట్టలు వేసుకున్నారు? 2 ఎకరాల మీద 18 కట్టలు వేసారు. 2 ఎకరాల మీద 18 కట్టలు అంటే 9 ఎకరానికి 9 అంటే కూడా చాలా తక్కువ. వేయలేదులే, ఫస్ట్ లో మందు కట్టలు ఎక్కువ వాడితే వైరస్ వచ్చిద్దని ఆపా. కాకపోతే ఏరిస్ కిట్ ఉంది, ఏరిస్ కిట్ వేసుకున్నారు, భూమిలోకి వేసుకున్నారు, గ్రాన్యూల్స్ సంబంధించిన వేసుకున్నారు, న్యూట్రిన్స్ మొత్తం. ఇప్పుడు వెరైటీకి సంబంధించి మీకు ఎట్లా అనిపించింది? అంటే మనకి దిగుబడి ఎక్కువ రావాలంటే మనం ఏమనుకుంటాం? కింద నుంచి బ్రాంచెస్ రావాలనుకుంటాం, మొక్క హైట్ పెరగాలి, తర్వాత కింద మనకి వచ్చే కాయ అంతా కూడా గనుపు దగ్గర రావాలి. ఇప్పుడు మీకు అట్లా అనిపించిందా? గనుపు దగ్గర ఉందా? కాపు గనుపు దగ్గరను ఎప్పుడు పోత వస్తూనే ఉంటది. కాసింది చెట్టు తని తాగటం ఇలా ఏముండదు. ఇప్పుడు ఒకవేళ కొంతమంది రైతులు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కూడా మనం అనుకునేది ఏంటంటే, మేము చెప్పేది కూడా కాపు మీద ఉంది కాబట్టి హైట్ పెరగదేమన్న ఉద్దేశంతో మేము కూడా ఉంటాం. ఇప్పుడు మీకు అట్లా అనిపించిందా? దీనికి ఆ లక్షణం లేదు. ఎన్నిసార్లు కట్ చేశారు ఇప్పటి వరకు మీరు? ఇంతవరకు ఏం కొయ్యకపోయినా కానీ హైట్ పెరిగింది. ఇప్పుడు మీరు ఇంతవరకు కొయ్యలేదు కదా, మధ్యలో ఒక 2 సార్లు మనకి తుఫాన్లు వచ్చినాయి బాగా. ఆ తుఫాన్లు దాటికి ఈ ఏమన్నా కిందకి పడిన కాయ అంతా తాలుగాటం అట్లా చెట్టు కొట్టారే కానీ చెట్టు ఒకటి అంటే కావని అనుకోండి. ఇంతలా చిక్కులో కూడా అంత చెట్టు లేదు. ఇక్కడ చూపించండి. అసలు ఇది మామూలు చిక్క. ఇంతలా చిక్కులో కూడా లేకపోతే పోయినాడు ఏరే ఇతను ఎత్తే మొత్తం మచ్చ వచ్చింది దేశం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం? ఈ వెరైటీ 5. ఈ వెరైటీ 2 ఎకరాలను ఏరేసేలో ఒక మూట నారు పడ్డది అంతే. ఇప్పుడు వేరే వెరైటీలు వేసాన్నారు కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏముంది? మీకు తోటకి తేడా ఏముంది? తేడా ఎందుకు లేదు, అది 2 ఎకరాలు అంత మచ్చకాయ వచ్చింది. కోసే కూడా ఆల్రెడీ కోసేసిన దాన్ని మచ్చకాయ వచ్చింది. దీన్ని ఎందుకు కటింగ్ చేయాలి ఇప్పటి వరకు? దీన్ని కటింగ్ అంటే ఇది నాకు గ్రోత్ వస్తుంది కదా, కోస్తే మళ్ళీ తోట తిరగబడిద్ది, ఆకమైపోయిద్ది అని కోత. అంటే ఇప్పుడు నువ్వు కాయ కొయ్యిపోయినా కానీ హైట్ వస్తుంది అనుకుంటున్నావు, తర్వాత మళ్ళీ పైన కూడా పచ్చికాయ పడుతుంది, మళ్ళీ పూత వస్తుంది కాబట్టి మళ్ళీ నువ్వైతే కటింగ్ చేయలేదంటావు. 20 రోజులు నెల దాకా కొయ్యిపోయినా ఏం కాదంటవా? కాయ కింద మచ్చ కాదంటవా? అయిన వరకు అయింది ఏం కాదు. మనసు వాతావరణం తగ్గిపోయింది కదా, ఇప్పుడు అయ్యే వరకు డామేజ్ ఆడను ఒక్క అయింది. కానీ బొబ్బర వచ్చింది నీ తోటలో? అసలు తక్కువ. ఆడన్న ఒక చెట్టు తోట మొత్తం మీద 2 ఎకరాల మీద ఎన్ని మొక్కలు కనిపిస్తాయి నీకు? మొక్కలు అంటే మనం ఏ లెక్కేస్తాం కానీ ఏదో ఉంటాయి, ఒక 10 మొక్కలు కనపడతాయి అంతేనా? సో అది కూడా ఇప్పుడు నీకు ఇంతవరకు వచ్చింది కదా వెరైటీ, నీకు కాయ సైజ్ ఎట్లా అనిపించింది? సైజ్ బాగానే ఉంది.
కాయ సైజు కానీ సైజు బాగా ఇత్తనం నిండా ఉంది. బాగా ఒకసారి ఒక కాయ పగల పెట్టి చూడు. ఇక నిండా ఇత్తనాలు, పొట్ట నిండా కూడా మంచి కాయ గింజలు కూడా కనిపిస్తా ఉన్నాయి. గింజలు నిండా ఉంటానే మచ్చకాయ రాలా, అంతే మెయిన్ అది. గింజలు నిండా లేకపోతే కాయ మచ్చ. ఇప్పుడు ఏరే ఇత్తనాలు ఉంటాయి కొన్ని, లావు కాయ ఇత్తనాలు, గింజలు వాటికి తక్కువ ఉంటాయి, ఇది మొత్తం మచ్చ వస్తున్నాయి. ఒకసారి ఇప్పుడు నాకు ఈ పక్కన మొక్కలు కూడా చూపించింది, అక్కడే కాకుండా అటు కూడా చూపించాను బ్రదర్. జాగ్రత్తది, ఆ మొక్క చూపించు, తర్వాత ఆ పక్కన మొక్కలు అన్నీ కూడా. ఇప్పుడు మొత్తం కూడా తోట మొత్తం కూడా అదే విధమైన కాపు అయితే ఉందా? కాపు ఇదే కాపు ఉంది. అయితే ఒకసారి హైట్ తగ్గితే తగ్గొచ్చు కానీ కాపు ఇదే కాపు. సో మొత్తం మీద ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు తోట మొత్తం అయిపోయేసరికి? 40 వచ్చింది అంటున్నారు. 40 వచ్చింది అంటున్నారు కాదు, ఏమనిపించింది? నాకు అనిపించేది ఏముంది కానీ ఈ కాపు అయితే నేను చెప్పగలుగుతా. కాపు కూడా పడితే ఇప్పుడు పడ్డ కాపు ఎంత అయి ఉండొచ్చు? పడ్డ కాప 65-70 దాకా అవుతుంది. 65-70 దాకా అవుతుంది. మొత్తం అయిపోయేసరికి ఒకవేళ ఇదంతా కూడా అయితే ఇంకో 10 క్వింటాలు పెరుగుద్ది అదనంగా. 2 ఎకరాల మీద 10-15 క్వింటాలు పెరుగుద్ది. 10-15 క్వింటాలు అయితే పెరుగుద్ది. సో ఇప్పుడు మన వీడియో చూసే రైతులు ఎవరైనా జాక్పాట్ వెరైటీని వేసుకోవచ్చు అంటవా? వేసుకోవచ్చు, అసలు దీని గురించి ఇబ్బంది పడే పనే లేదు, వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నీకు దీంట్లో ఏమేమి లక్షణాలు కనిపించింది? ఇప్పుడు మనకి బొబ్బర్ అనేది రావద్దు, తర్వాత గనుపు దగ్గర ఉండాలి, కాయ యాంటీవైరస్ విత్తనాలు ఏంటంటే కొన్ని విత్తనాలు ఉన్నాయి కాపు జంగ వదులుతాయి. జంగు అంటే కొద్ది దూరం వస్తుంది, ఇది అట్లా రాదు. దగ్గరే మన మామూలుగా ఎదువరికి 300 రూపాయలు తేజాలని చూడండి చిక్కగా, అది ఆ టైంలో చిక్కగా పడుకుంటుంది, కింద కాపు వస్తుంది, మంచి హైట్ వస్తుంది తోట అయితే. పోతనే ఉంటది, కాసుకుంటా పెరుగుతూ ఉంటది, స్టెప్ ఆగదు. వేసుకోవచ్చు అంట రైతులు అయితే. అసలు ఇబ్బంది లేదు. దీనికి ఎంత పెట్టుకున్నా, ఎంత పెట్టుకున్నా? దీనికి ఈ 32 పెట్టిన కానీ 40 పెట్టాలా. 40 హెచ్ పెట్టుకోవచ్చు అంట. అంటే 40 హెచ్ అంటే చాలా దూరం అయితే పెద్దగా వచ్చింది అంట మొక్క. వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ చిక్క అయింది అసలు. అవును, ఇది మొత్తం కూడా కమ్మకపోయింది. మామూలుగా అయితే మోయనంగా ఉంటే కాయంగా ఎక్కువ తేలిద్ది నాకు తెలిసి, అంతే. సో ఇప్పుడు ఇంతవరకు తోట వచ్చిందని అంటే నీకు సీడ్ అనేది సపోర్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. సీడ్ సపోర్ట్ బాగా చేసింది, సపోర్ట్ చేసింది. మరి ఇది ఇక్కడ నుంచి నువ్వు చేసిన యాజమాన్య పద్ధతులు కూడా ఆ విధంగా ఉంటేనే మనకి రిజల్ట్ అనేది కూడా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు సీడ్ సపోర్ట్ చేసిన ఇప్పుడు మన రైతు చేస్తూ ఉంటే సీడ్ కూడా మనకి హైట్ పెరుగుతూ ఉంటే ఇంకా మందులు కొడతా ఉంటాను, కొట్టాలని పెద్ద. ఇప్పుడు ఇంతవరకు పెరిగింది, ఇంత పూత వస్తూ ఉంది, కాయ వస్తూ ఉంది కాబట్టి నీకు కూడా మందులు కొట్టాలనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు మీరు? మధ్యలో 3 రోజులు 5 రోజు ఒకసారి చేసుకుంటారు, 5 రోజులకి 5 రోజులకి. మొదటి నుంచి కూడా ఏ రకమైన మందులు కొట్టావు నువ్వు? ఎక్కువగా సింజంటాలో ఎక్కువ కొట్టా. ఇంజంటాలో ఎక్కువ కొట్టిన నాకు అక్కడ కనిపించింది. మోడీస్ 2 సార్లు కొట్టా, ప్లెసియో 2 సార్లు. ఇంకా పోలో జాబ్ అయితే ఇంకా లెక్కే లేదు, డైలీ పోలో జాబ్ డైలీ సర్వీస్. డైలీ అంటే కొట్టినప్పుడల్లా పోలో జాబ్ ఉంది. మరి ఇగురు గ్రోతింగ్ రావడానికి వీటికి కానీ ఇంకేమైనా మందులు కొట్టాను? ఏముంది క్వాంటిటీస్ ఎక్కువ వాడా, అంతే. ఈ టైంలో నీకు బాగా ఇగుర్లు మాడడం అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నీ అటుపక్క తోట చూసుకున్నా, అటుపక్క తోట చూసినా కానీ ఒకసారి అటు చూపించండి బ్రదర్. ఆ తోట చూడండి, ఆ తోట కానీ అవతల పక్క తోట కానీ అటుపక్క ఉన్న తోట కూడా ఇటు తిప్పించు. అటుపక్క తోట నీ తోట అంతా హైట్ రావడం కానీ లేదు, అయితే ఇగుర్లు మాడిపోవడం ఆ ప్రాబ్లం ఉంది. నీ దాంట్లో లేదు. అది మొక్క సీడ్ తట్టుకుంటుంది అంటవా, లేకపోతే నువ్వు కొట్టే యాజమాన్యం కొంతవరకు తట్టుకుంటుంది. నేను కూడా తోట బాగుండే వరకల్లా మందులు కూడా దగ్గర రేటు కాలం మందులు ఏం కొట్టను, అంతా కొట్టింది రేటు కాలం మందులు 2-3 సార్లే సెమూడీస్ కానీ మామూలు ఇయ్యే. పెట్టుబడి కూడా తక్కువ అయిందంట దీనికైతే, చాలా తక్కువ. మొత్తం మీద అయితే ఒక నీ అంచనా ప్రకారం ఇప్పుడైతే 70 క్వింటాలు 2 ఎకరాల మీద అంటున్నావు, అయిపోయేసరికి ఒక 40-45 రీచ్ అవుతాట. 40 కాడికి అవుతుంది. సో ఇదండి మనతో పాటు రైతు చెప్పేది ఏంటంటే ఈ జాక్పాట్ అనే వెరైటీ ఇక్కడ మనం చూసుకున్న తోట 120 రోజుల తోట. 120 రోజుల తోట ఇప్పటి వరకు అంటే దగ్గర 4 అడుగులన్నర 5 అడుగుల వరకు హైట్ పెరిగింది. సో అంటే ఇక్కడ కింద కాయ పడినా కానీ గ్రోతింగ్లో మాత్రం ఏమాత్రం తక్కువ లేదు, గ్రోతింగ్ వస్తూనే ఉంది. మళ్ళీ పైన కూడా 2వ స్టెప్ కాపు కానీ తర్వాత పైన వచ్చే ఫ్లవరింగ్ కూడా అధికంగానే పడతా ఉంది. కింద పడిన కాయ సైజు కూడా ఎట్లుందో పై వరకు కూడా కాయ సైజు అట్లనే ఉంది. మీకు అట్లా అనిపించిందా? సైజ్ ఏమైనా తగ్గుతుందా పైకి వచ్చిన కొద్దిగా? పచ్చికాయ కూడా బాగా పొడుగ్గానే ఉంది, పచ్చికాయ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడికి వచ్చే కాయ కూడా సైజు తగ్గడం, సైజు మట్టికి కింద ఎట్లయితే ఉందో పైకి కూడా అదే విధమైన సైజు సాగుతూ ఉంది. చాలా గుమ్మటంగా వచ్చింది. ఏమైనా తక్కువ సైజు పెట్టుకున్నా కానీ అంటే తాలు విషయంలో మట్టుకు ఈ సంవత్సరం తాలు గురించి రైతులు చాలా ఎక్కువ భయపడతా ఉన్నారు. చెట్టు మీద అయితే ఇప్పుడు ఎక్కడ చెట్టు తీసి చూపించినా కానీ పెద్దగా తాలైతే 1-6 కాయగా తప్పితే పెద్దగా అయితే దీనికి తాలైన వెరైటీ తాలైనట్టు కూడా కనిపించలే మనకి. ఇంత పెద్ద మొక్క ఇంత పెద్ద చిక్కు అది ఎక్కువ ఎటు నుంచి ఎటు పోయిందో కూడా తెలియనట్టుగా మనకైతే వెరైటీ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన 2వ స్టెప్ ఇది. 2వ స్టెప్ మీద కూడా కాయ విపరీతం కాయ ఉంది, తర్వాత ఇక్కడ మనకి ఫ్లవరింగ్ వస్తుంది. సో ఇంకా ఇంతకు మించి మనం చెప్పేది లేదు. తోటను ఒకసారి అట్లా రౌండ్ అప్ చూపించండి. ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇక్కడ తోట మొత్తం కూడా అదే వెరైటీ, తోట మొత్తం కూడా అదే హైట్లో పెరిగిందనమాట.
సో రైతులు ఎవరైనా కానీ ఇప్పుడు ఈ రైతు నెంబర్ ఇస్తాను, లేదంటే ఇంకా కంపెనీకి సంబంధించిన సమాచారం కూడా మీకు స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకేదైనా డౌట్లు ఉన్నా కానీ మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. దాంతోపాటు ఈ దగ్గర పట్ల ఎవరైనా ఉంటే కూడా ఈ ఫీల్డ్ని వచ్చి చూసే ప్రయత్నం చేయండి. చూసినా కానీ మనం ఈ వీడియోలో అయితే ఏ విధంగా చూపించామో రియాలిటీకి కూడా అదే కనిపిస్తుంది మీకు. సో ఈ సమాచారం మనకు తెలియజేసినందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు వేసుకున్నాం. సో నమస్తే.